ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడ మునుపే ప్రేమ చేత క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనలను ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలెనని ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్ పునాది వేయబడక మునుపే. అంటే ఈ జగత్తుకి, ప్రపంచానికి, సృష్టికి పునాది వేయబడక మునుపే ఈరోజు క్రీస్తులో ఉన్న మనలను దేవుడు అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడున్న మనము ఎప్పుడో క్రీస్తులో మనం ఏర్పాటు చేయబడ్డాము కాబట్టి ఈ దినాల్లో మనం ఆయనలో ఉండగలిగాం. ఆయనలో ఉన్నామంటే అది మన గొప్పతనము కాదు, మన జ్ఞానము కాదు, మన తెలివితేటలు కాదు. క్రీస్తు మనలను ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్నాడు. ఎప్పుడు అంటే జగత్ పునాది వేయబడక మునుపే. అంటే దేవునికి మనం అది ఎంత గొప్ప సంకల్పం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మన పట్ల ఎంత ఉన్నతమైన ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో మానవుల పట్ల, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మనం అంత ప్రణాళిక మన మీద దేవుడు కలిగినప్పుడు, అంత గొప్ప ఉద్దేశం దేవుడికి మన మీద ఉన్నప్పుడు, నిజంగా దేవుడు నా పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ మాటలు వింటే నీ పట్ల, నా పట్ల కూడా, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఆ ఎదుట మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా, నిర్దోషులుగా. ఇప్పుడు నిర్దోషులుగా మనం మారాలి అంటే మనుషులుగా పుట్టిన మనం ఒక నిర్దోషులుగా మనం బ్రతకాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అది యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక మనిషి నిర్దోషిగా మారాలి, పాపం నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే. ఇది ఎప్పుడు అనాది సంకల్పంలోనే, జగత్ పునాదికి ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈరోజు మనం ఆయన ఎదుట నిర్దోషులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి మనం ప్రయత్నము చేయాలి. ఆ విధంగానే క్రీస్తు ఎదుట మనం ఉండాలి, అలాగే మనం నడుచుకోవాలి, అలాగే మనం క్రీస్తులో జీవించేటువంటి వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువా మమ్ములను, మా కుటుంబాలను నువ్వెన్నడూ ఎప్పుడో ఎన్నుకున్నటువంటి దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక మేము నీ ఎదుట ప్రతిదినము కూడా ఒక నిర్దోషులుగా, పరిశుద్ధత కలిగినటువంటి వారుగా, ప్రభు నీ కొరకు మేమందరం జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట మనం అనుదినము దేవుని ఎదుట అలా సిద్ధపరచుని కుటుంబాలుగా, క్రైస్తవులుగా, ఆత్మీయులుగా దేవుని ఎదుట మనం ఉండాలి. కనుక ప్రతిరోజు నిన్ను నిర్దోషిగా ఎంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక పరిశుద్ధత కలిగినటువంటి క్రైస్తవుడిగా దేవుని ఎదుట బ్రతకాలి. అది దేవుని యొక్క అనాది ఉన్నతమైన సంకల్పం ఆయనకు మన మీద ఉంది. కనుక ఆ సంకల్పం మనం ఉన్నాం కనుక ఈరోజు ఆ సంకల్పం నెరవేర్చబడుటకే మనం ఈ లోకంలో జీవించాలి. మనం కూడా క్రీస్తు వలె, క్రీస్తు కొరకు, క్రీస్తులో ఆ యొక్క ప్రణాళికలో మనం ఉండినట్లుగా మన జీవితాలు నడిపించబడాలి. కనుక మనం అందరం కూడా ఇది ఈ రోజుతో ముడిపడింది కాదు, ఈ ఒక్కరోజు గురించి కాదు, లేదా కొన్ని సంవత్సరాల కోసం కాదు. ఇది జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప సంకల్పంలో మనం ఉన్నాం. ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం, గొప్ప కార్యం. అది గ్రహించి మనం క్రీస్తులో ఎల్లప్పుడూ నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండుటకే అనుదిన మన జీవితాలు మార్చబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నిజమే, జగత్ పునాది వేయబడక మునిపే ప్రభువా నీవు మమ్మలను ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దేవుడు కనుక మేము నీ ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా అనుదినము కూడా జీవించేటువంటి భాగ్యమును నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.